బాలీవుడ్, కోలీవుడ్ మూడు ఇండస్ట్రీలు 3 నెలల్లో 3 సునామీలకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేందుకు కూడా 3 నెలలే టైం ఉంది. ఈ 3 మంత్స్ లో 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉన్నాయి. మరి అందులో ఈ ఏడాదిని షేక్ చేసే మూవీ ఏది? 2024 వచ్చే ముందు ముచ్చటగా 3 నెలల్లో 8 సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయబోతున్నాయి. అందులో దసరాకి దరువంతా సౌత్ లోనే ఉండబోతోంది. బాలయ్యతో అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు అంటూ రవితేజ దసరాకు దండయాత్ర చేయబోతున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో లియో దాడి మరింత దూకుడుగా ఉండబోతోంది. ఈ 3 వెరీ స్పెషల్. హిట్లు తప్ప ఫ్లాప్లు తెలియని అనిల్ రావిపూడి, లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో వస్తున్న సినిమాలవటంతో భగవంత్ కేసరికి లియోతో నువ్వా నేనా అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఉండబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో మాత్రం లియోతో టైగర్ నాగేశ్వరరావు పోటీ పడేలా ఉంది. ఇక అక్టోబర్లో 3 సినిమాలతో సినీ సునామీకి ఛాన్స్ ఉంటే నవంబర్ నెలని కబ్జా చేయబోతున్నాడు సల్మాన్ ఖాన్. తన హిట్ ఫార్ములా తాలూకు మూవీకి సీక్వెల్ గా వస్తోంది టైగర్ 3. అలానే అటు ఈద్ ఇటు దీపావళి తనకి సెంటిమెంట్ అవటంతో సక్సెస్ మినిమం గ్యారంటీగా మారింది. ఇక అసలు ఆట డిసెంబర్లో మొదలు కానుంది. ఈ ఏడాదికి గ్రాండ్ గా గుడ్ బై చెప్పేందుకు సౌత్, నార్త్ ఇలా అన్ని వైపుల నుంచి పాన్ ఇండియా దండయాత్రలు ఉండబోతున్నాయి. ముందుగా యానిమల్ అటాక్ భారీగా ఉండేలా ఉంది. డిసెంబర్ నెలని యానిమల్ మూవీతో రణబీర్ కపూర్ షురూ చేయబోతున్నాడు. ఇది మాస్ కమ్ క్లాస్ కహానీగా రాబోతోంది. ఇక ఈ ఏడాది ఎండ్ కి రీసౌండ్ అంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూవీస్ పోటీ పడబోతున్నాయి. ఆక్వామెన్ సీక్వెల్ డిసెంబర్ 20న రాబోతోంది. లెక్క మారబోతోంది. షారూఖ్ ఖాన్ మూవీ డంకీ డిసెంబర్ 22 అని ఎప్పుడో డిసైడ్ చేశారు. జవాన్, పఠాన్ హిట్లతో స్వింగ్ లో ఉన్న షారూఖ్ కూడా ఈ ఏడాది హ్యాట్రిక్ ఎక్కిచ్చి న్యూ ఇయర్ లో అడుగు పెట్టాలనుకుంటున్నాడు. అందులోనూ రాజ్ కుమార్ హిరానీ మేకింగ్ లో వచ్చే మూవీ కాబట్టి డంకీ మీద కూడా భారీ అంచనాలున్నాయి. సలార్ మూవీ కూడా డిసెంబర్ 22కి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో పోటీ డంకీ, సలార్ మధ్య ఉండబోతోంది. ఏదేమైనా మరో 3 నెలల్లో 8 సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. అయితే అన్నింట్లో సలార్ మీదే కేజీఎఫ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సలార్ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.